ఓం శాంతి. ఈరోజు మురళి 9/2/2022. मीठे बच्चे सब दुखियों को सुखी बनाना ये एक बाप का ही फर्ज है. वही सर्व का సద్గతి దాత హై. మధురమైన పిల్లలరా, దుఃఖితులందరినీ సుఖిగా తయారు చేయటం ఇది ఒక బాబా యొక్క కర్తవ్యమే. అతడే సర్వుల సద్గతి దాత. ప్రశ్న: बाप अपने बच्चों को चढ़ती कला में जाने की कौन सी युक्ति सुनाते हैं? బాబా తన పిల్లలకు ఎక్కే కళల్లో వెళ్ళటానికి ఎటువంటి యుక్తి వినిపిస్తున్నారు? उत्तर: बाबा कहते हैं, मीठे बच्चे, मैं जो सुनाता हूँ तुम उससे ही सुनो. बाकी जो कुछ सुना है उसे भूल जाओ, क्योंकि उससे तुम नीचे ఉత్తర్తే ఆయి హో. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, నేనేదైతే వినిపిస్తున్నానో అదే వినండి. మీరు మిగిలినది ఏదైతే ఇంతవరకు విన్నారు వాటిని మరచిపోండి, ఎందుకంటే దాని ద్వారా మీరు కిందకి దిగుతూ వచ్చారు అని చెప్తున్నారు బాబా. ఇది ఎక్కే కళల్లో మనం వెళ్ళడానికి యుక్తి బాబా చెప్తున్నారు. బాబా నుండి వినాలి, బాబా చెప్పే మాటలపైనే నిశ్చయం అనేది ఉంచుకోవాలి. प्रश्न: कौन सा गुह्य राज तुम बच्चे समझते हो जिसमें सभी వేద శాస్త్రం का सार आ जाता है? ఎటువంటి గుహ్య రహస్యం పిల్లలు మీరు అర్థం చేసుకుంటున్నారు? దానిలో వేద శాస్త్రాలన్నింటి యొక్క సారము వచ్చేస్తుంది. उत्तर: ब्रह्मा सो विष्णु और विष्णु सो ब्रह्मा कैसे बनता, कैसे दोनों एक दो की नाभि से निकलते हैं, ये गुह्य राज तुम बच्चे ही समझते हो. ये सभी वेद शास्त्रों का सार है. బ్రహ్మ సో విష్ణు మరియు విష్ణు సో బ్రహ్మ ఎలా తయారవుతున్నారు, ఎలా ఇద్దరు ఒకరి నాభి నుండి ఒకరు వస్తున్నారు అనేది గుహ్యమైన రహస్యము. పిల్లలు మీరే తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. ఇదే వేద శాస్త్రాల యొక్క సారము కూడా. गीत: నయనహీన को राह दिखाओ प्रभु. నయనహీనులైన మాకు మార్గం చూపించు ఓ ప్రభు అని పాట. ఓం శాంతి. मीठे मीठे अति प्यारे से खिलते बच्चे अर्थ तो समझते ही तो बाप को सारे सृष्टि के बच्चे प्यारे जरूर हैं. మధురాతి మధురమైన అతి ప్రేమైన తప్పి లభించినటువంటి పిల్లలు, అల్లారు ముద్దు పిల్లలు, ఈ పాటలో అర్థం ఏంటనేది అర్థం చేసుకున్నారు కదా. మామూలుగా చెప్పాలంటే ప్రపంచం బాబా అనుకు మొత్తం ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ కూడా తప్పకుండా ప్రియం అనిపిస్తారు. बच्चे जानते कि ये जो भी मनुष्य मात्र वो परमपिता परमात्मा की संतान है, ఈశ్వరీ ఫ్యామిలీ है. పిల్లలు తెలుసుకున్నారు కదా, ఎవరైతే మానవ మాతృలు ఉన్నారో వారు పరంపిత పరమాత్మ యొక్క సంతానం. అందరూ కూడా ఈశ్వరీయ ఫ్యామిలీ అయ్యే మనం. फैमिली में सबसे जास्ती प्यार बाप से होता है जिसने बच्चों को रचा है. ఫ్యామిలీ అంటే అందులో అందరికన్నా ఎక్కువ ప్రేమ తండ్రి మీద ఉంటుంది, ఎందుకంటే అతడే పిల్లల్ని రచిస్తూ ఉంటారు కదా, అతడే యజమాని కదా. बेहद का बाप कहते प्यारे मीठे मीठे से खिलते बच्चे 5000 वर्ष के बाद फिर से आकर मिले. वो कब मिले? అనంతమైన బాబా చెప్తున్నారు, ప్రియమైన మధురాతి మధురమైన తప్పి లభించిన పిల్లలారా. తప్పి లభించడం అంటే 5000 సంవత్సరాల తర్వాత మరలా వచ్చి కలిశారు మీరు. ఎప్పుడు కలుస్తున్నారు? 5000 సంవత్సరాల తర్వాత. ఎస్ సంగమయుగ పర్, ఈ సంగమయుగంలో కలుసుకుంటున్నాం మనము. जबकि बाप आकर सब बच्चों को अशांति से शांति में ले जाते. సంగమయుగంలోనే బాబా వచ్చి పిల్లలందరినీ అశాంతి నుండి శాంతిలోకి తీసుకెళ్తున్నారు. అప్పుడే మనం బాబాను కలుసుకుంటున్నాం. शांति के लिए कितनी कॉन्फ्रेंस आदि करते, ऑफिस में मिलते कि सृष्टि में मारा मारी आपस में मिलते हैं कि सृष्टि में मारा मारी बंद हो जाए और आपस में शांति कैसे हो, नहीं तो आपस में लड़कर विनाश कर देंगे. బాబా చెప్తున్నారు, శాంతి కోసం ఎన్ని సమ్మేళనలు అవి చేస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో, పరస్పరం కలిసి సంభాషణ చేస్తూ ఉంటారు. ఈ సృష్టిలో మారామారి అంటే పోటా పొట్టి కొట్టుకోటాలు
యుద్ధాలు ఎలా బంద్ చేయాలి, పరస్పరంలో శాంతి ఎలాగ వస్తుంది, లేకపోతే ఏదో ఒక యుక్తి ఆలోచించకపోతే ఒకరితో ఒకరు కొట్టుకొని వినాశనం అవుతారు అని అందుకు శాంతి యొక్క సమ్మేళనలు పెడుతూ ఉంటారు. विनाश से डरते हैं, ये भूल गए कि बाप ही आकर सुखधाम अर्थात आदि सनातन देवी देवता धर्म की फिर से स्थापना करते हैं जो अब हो रही है. వినాశనం అంటే భయపడుతుంటారు, అందుకు దాన్ని ఆపటం కోసం శాంతి సమ్మేళనలు చేస్తూ ఉంటారు. మనుషులైతే ఇది మర్చిపోయారు. బాబాయి వచ్చి ఏ విధంగా సుఖధామాన్ని స్థాపిస్తున్నారు అంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని మరలా స్థాపిస్తున్నారు అనేదే తెలీదు మనుషులకు. తుమ్ సబ్ బైటే హో బేహద్ కే పాప్ సే బేహద్ సుఖక వర్షాలని. మీరైతే తెలుసుకున్నారు, ఇప్పుడు అనంతమైన బాబా నుండి అనంతమైన వారసత్వం, సుఖ వారసత్వం తీసుకోవటానికి కూర్చున్నారు అని చెప్తున్నారు బాబా. తుమ్ జాన్తే హో బరోబర్ పరంపిత పరమాత్మ ఆకర్ ఫిర్ అసుర దునియా కా వినాశ్ కరాతే హై. మీరైతే ఇప్పుడు తెలుసుకున్నారు కదా, నిజంగా పరంపిత పరమాత్మ వచ్చి ఇప్పుడు అసరీ ప్రపంచం యొక్క వినాశనం చేయిస్తున్నారు. विनाश तो जरूर होना चाहिए ना, क्योंकि इस समय सब दुखी है. ये बाप का ही कल्प कल्प का फर्ज है. जो भी दुखी है उन सबको సుఖీ బనానా. వినాశనం తప్పకుండా జరగాల్సి ఉంది కదా, ఎందుకంటే ఈ సమయంలో అందరూ దుఃఖీగా ఉన్నారు. ఈ ప్రపంచం వద్దనే అందరికీ అనిపిస్తుంది. కాబట్టి కల్పకల్పం బాబాదే కర్తవ్యం అవుతుంది. ఎవరైతే దుఃఖిగా ఉన్నారో వారందరినీ సుఖిగా తయారు చేయటము అని చెప్తున్నారు బాబా. बाकी जो खुद ही दुखी पति थी वो फिर औरों को पावन सुखी कैसे बनाएंगे. సో भी सारी दुनिया की बातें బాబాదే కర్తవ్యం అవుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైనా వాళ్ళే స్వయం దుఃఖిగా ఉన్నారు, పతితంగా ఉన్నారు, ఇతరులను ఎలా పావనంగా సుఖిగా చేయగలరు చెప్పండి, ఇంకెవరైనా కానీ బాబా తప్ప. అది కూడా మళ్ళీ ఒకరిద్దరికి సుఖిగా చేయడం, పావనంగా చేయడం కాదు కదా, మొత్తం ప్రపంచం యొక్క విషయం ఉంది. తత్వాలతో సైతం అందరినీ పావనంగా సుఖిగా చేయడం. गाते भी है सर्व का सदगति दाता, एक है परम पिता परमात्मा आकर हम पतितों को पावन बनाओ. సర్వుల సద్గతి తాత ఒక్కరే అని గాయనం కూడా శాస్త్రాలు జరిగింది కదా. ఓ పరంపిత పరమాత్మ వచ్చి పతితుల్ని మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తున్నారు కదా. కాబట్టి అతడొక్కరే ఈ కర్తవ్యం చేసేవారని అర్థమవుతుంది. ये तो सब धर्म वाले जानते कि भारत में गॉड गॉडेस का राज्य था, उस समय हम लोग नहीं थे. ఇదైతే అన్ని ధర్మాల వాళ్ళకి తెలిసిందే. భారతదేశంలో ఒకప్పుడు గాడ్ గాడెస్, భగవాన్ భగవతి లాంటి దేవతల యొక్క రాజ్యం ఉండేది. అప్పుడు మనం ఎవరు లేము, అప్పుడు ఇంకా మన ధర్మం అప్పుడు లేదు అనేదైతే చెప్పుకుంటూ ఉంటారు అన్ని ధర్మాల వాళ్ళు. ప్రాచీన భారత్కి బహుత్ మహిమ హై, అందుకే ప్రాచీన భారతదేశం అయింది మనది. ఇటువంటి మన భారతదేశానికి చాలా మహిమ ఉంది. భగవాన్ నే పहले पहले स्वर्ग रचा, उसका मालिक कौन था? భారత్. భగవంతుడు మొట్టమొదట స్వర్గాన్ని రచించారు. ఆ స్వర్గానికి మాలికులుగా ఎవరు ఉండేవారు? భారతీయులు. स्वर्ग में सोने हीरे के महल थे. భారత్ बहुत షౌకార్ था. స్వర్గంలో వజ్ర వైడూర్యాల యొక్క భవనాలు ఉండేవి. భారతదేశం చాలా ధనికంగా ఉండేది. अब कलयुग के अंत में अनेक धर्म है, बाकी एक देवता धर्म प्राय लोप है. कंगाल महान दुखी बन पड़े हैं. ఇప్పుడు కలియుగ అంతిమలో అనేక ధర్మాలు మన ఎదురుగా కనిపిస్తున్నాయి. ఒక్క దేవతా ధర్మమే లేదు, ప్రాయలోపమైపోయి ఉంది. ఉన్నారు కానీ మహాన్ దుఃఖీగా తయారైపోయి ఉన్నారు, నిరుపేదగా తయారైపోయి ఉన్నారు. अब वो बाप कहते ये ब्रह्मा दादा तो जौहरित, ये नहीं कहते निराकार बाप कहते इस शरीर द्वारा कि ये ब्रह्मा भी अपने जन्मों को नहीं जानते हैं, तुम ब्रह्मा कुमार कुमारियाँ भी अपने जन्मों को नहीं जानते थे. ये ब्रह्मा दादा వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. ఈయన ఇతడు ఇక్కడ చెప్పట్లేదు మనకు జ్ఞానము. శివబాబా బ్రహ్మలో వచ్చి శరీరం ద్వారా
చెప్తున్నారు. ఈ బ్రహ్మకు కూడా తన జన్మల రహస్యం తనకు తెలీదు. బ్రహ్మ కుమారులైన మీకు కూడా మీ జన్మల రహస్యం మీకు తెలీదు. నేను వచ్చి చెప్తున్నాను అని ఇతని తనులో కూర్చొని చెప్తున్నారు శివ్ బాబా. मैं इनमें प्रवेश करता हूँ, ये भी ड्रामा में था, कैसे प्रवेश होते हैं ये सवाल नहीं है. నేను వచ్చినప్పుడు ఈ బ్రహ్మలో ప్రవేశించి వచ్చి కూర్చుంటున్నాను. ఎలా ప్రవేశిస్తున్నారు? ఈ డౌటే వచ్చే అవకాశం లేదు. డ్రామాలో ఉంది ఇది. बाप कहते मेरे को अपना शरीर नहीं, मैं साधारण बूढ़े तन में आकर प्रवेश करता हूँ, आता भी हूँ भारत में. శివబాబా చెప్తున్నారు, నాకు నా సొంత శరీరం లేదు కాబట్టి నేను ఒక సాధారణ వృద్ధ మానవ తనువులో వచ్చి ప్రవేశిస్తున్నాను. అది కూడా భారతదేశంలోనే అటువంటి తనువులో వస్తున్నాను అని చెప్తున్నారు శివబాబా. ये अपनी जन्मों को नहीं जानता, मैं आकर इनको समझाता हूँ. ఈ బ్రహ్మకు తన జన్మల రహస్యం తనకు తెలీదు, నేను వచ్చి చెప్తున్నాను, వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ये सब बना बनाया बेहद का ड्रामा है. जो सेकंड पास होता है वो फिर रिपीट होगा. ये बेहद డ్రామా का राज बाप ही समझाते हैं. ఇదంతా తయారు చేసి చేయబడినటువంటి అనంతమైన పెద్ద డ్రామా. ఒక సెకండ్ దీనిలో పాస్ అయినా సేమ్ అది రిపీట్ అవుతూ ఉంటుంది. అనంతమైన ఈ డ్రామా యొక్క రహస్యం బాబాయే మనకు అర్థం చేయించారు. बाप कहते बच्चे जो कुछ तुम दान पुण्य आदि करते आए ये सभी भक्ति मार्ग, इनसे कुछ भी प्राप्ति नहीं, क्योंकि भक्ति में अब कोई भी सार नहीं है. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇంతవరకు మీరు ఏదైతే దాన ధర్మాలని చేస్తూ వచ్చారో అదంతా భక్తి మార్గము, దానివల్ల ఏమీ ప్రాప్తి అయితే లేదు, ఎందుకంటే భక్తిలో ఏమీ సారం అనేది లేదు అని చెప్తున్నారు బాబా. इतनी सब चित्र आदि जो कुछ बनाए ही इनको गुड़ियों की पूजा कहा जाता है. ఇన్ని విగ్రహాలు బొమ్మలు తయారు చేసుకుని ఏదైతే పూజలు చేస్తున్నారో దీనిని బొమ్మల పూజ అంటారు. బొమ్మల ఆటలాగా ఇది బొమ్మల పూజ. చిత్ర బనాయా, కిలాయా, పిలాయా, డుబోయా, ये सब బేసంజీ హుయినా. విగ్రహాలను తయారు చేయటం, వాటికి కూర్చోపెట్టి రోజు నైవేద్యం తినిపించడం, తర్వాత తీసుకెళ్ళి నీటిలో ముంచేస్తూ ఉంటారు. ఇదంతా తెలివి తక్కువ పని కదా. यज्ञ जब रचते तो मिट्टी का एक बड़ा शिवलिंग और छोटे छोटे शालिग्राम बनाते. ये किसकी पूजा करते ये भी समझते नहीं. యజ్ఞాలు రచించినప్పుడు మట్టితో ఒక పెద్ద శివలింగం తయారు చేస్తారు, చిన్న చిన్న శాలిగ్రామాలు చుట్టూ పెడతారు యజ్ఞంలో. అయితే శివుడు అంటే ఎవరు పూజిస్తున్నాం, శాలిగ్రామాలు అంటే ఎవరిని పూజిస్తున్నాం మన యజ్ఞంలో, ఇది ఎవరికి కూడా తెలియదు అర్థము అని చెప్తున్నారు బాబా. बाप और बच्चों ने सर्विस की है तब उनकी पूजा होती है. शिव का लिंग बनाते బాబా మరియు పిల్లలు సేవ చేశారు కాబట్టి వారి పూజ ఇలా జరుగుతుంది. బాబాది శివలింగం తయారు చేసి పూజ చేస్తున్నారు. తుమ్ బచ్చోంకి भी శాలిగ్రామ్ बनाते. పిల్లలది మీది కూడా శాలిగ్రామాలు తయారు చేసి పూజ చేస్తున్నారు. ఈ సమయంలో సేవ చేస్తున్నారు కాబట్టి మీరు అని చెప్తున్నారు బాబా. तुम अच्छे बराबर भारत को पवित्र बनाने की सर्विस कर रहे हो, तुम हो खुदाई खिदमतगार. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు ఎప్పుడు నిజంగా భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసే సేవ చేస్తున్నారు. ఈశ్వరీయ సేవాధారీలు మీరు. तुम्हारी बाप से प्रेत है, बाप की श्रीमत पर चलते तब श्रीमद भगवत गीता गाई हुई है. भगवान कोई शास्त्र नहीं पढ़ेगा. బాబా చెప్తున్నారు, మీకు ఇప్పుడు బాబాతో ప్రీతి ఏర్పడింది, అందుకే బాబా శ్రీమత మీద నడుస్తున్నారు. బాబా ఇచ్చేదే శ్రీమతం కదా, అందుకే శ్రీమద్ భగవత్ గీత అని గాయనం చేశారు. భగవంతునేమి శాస్త్రం పట్టుకొని చదివి చెప్పరు, ఇక్కడ గీత పట్టుకొని చదివి చెప్తారా? कोई भी धर्म स्थापक कब शास्त्र नहीं उठाते हैं, वो आते धर्म स्थापन करने, उनके पास जो नॉलेज है वही सुनाएंगे. ऐसा नहीं कि क्राइस्ट ने आकर बाइबल पढ़ा, नहीं, वो आया धर्म स्थापन करने. वैसे ही बाप आकर श्रीमत देते. श्री अर्थात श्रेष्ठ मत, ऊंचे ऊंची मत है ही भगवान की.
బాబా చెప్తున్నారు, ఏ ధర్మస్థాపకులు కూడా శాస్త్రాన్ని పట్టుకొని చెప్పరు అని చెప్తున్నారు బాబా. వారు ధర్మస్థాపన చేయటానికి వస్తారు. వారిలో ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో అదే వినిపిస్తారు. క్రైస్ట్ వచ్చారు జీసస్ తనువులో క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించడానికి. అప్పుడు బైబిల్ పట్టుకొని ఏం చదివి చెప్పారేట అందరికీ? లేదు కదా. అతనిలో ఉన్న జ్ఞానము, అతని అనుభవంతో జ్ఞానం వినిపిస్తారు. అతని ఆత్మలో ఇమిడి ఉన్న జ్ఞానము, అది తర్వాత బైబిల్ తయారు చేస్తారు. అలాగే బాబా వచ్చి ఇప్పుడు శ్రీమతం ఇస్తున్నారు మనకు రోజు. అది గీత తయారవుతుంది. అందుకే శ్రీమద్ భగవద్గీత అన్నారు. శ్రీమత్, శ్రీ అంటే శ్రేష్టమైన మతము, మతము అంటే సలహాలు. ఉన్నతోన్నతమైన మతము భగవంతుందే అవుతుంది అని చెప్తున్నారు బాబా. तुम बच्चे अब श्रीमत पर चलते हो. बाप कहते हैं बच्चे मुझे याद करो, बस अक्षर ही दो है. పిల్లలు మీరు ఇప్పుడు శ్రీమతం పైన నడుస్తున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలరా మీరు నన్నే జ్ఞాపకం చెయ్యండి. రెండు మాటలు బాబా చెప్పేది. बड़े प्यार से कहते बच्चे, तो वो है बाप और हम सब है ईश्वरी फैमिली के मेंबर्स. చాలా ప్రేమతో బచ్చే పిల్లలు అని సంబోధిస్తూ మనకు అర్థం చేయిస్తున్నారు బాబా. బాబా తండ్రి, మరి మనందరం పిల్లలు కలిస్తే ఇదొక ఈశ్వరీయ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం మనం. ఏ బాత్ కిస్కి బుద్ధి में नहीं होगी, इनकी बुद्धि में भी नहीं थी. अब बाप बैठ इन द्वारा समझाते कि ये सब जो मनुष्य आत्माएं हैं, इन सब आत्माओं को मुझे पावन बनाए वापस ले जाना है. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోని లేవు, బ్రహ్మబాబా బుద్ధిలో కూడా ఉండేవి కాదు. ఇప్పుడు శివబాబా ఇతని తనులో వచ్చి కూర్చొని ఇతని ద్వారా అర్థం చేయిస్తున్నారు. మానవ మాత్ర ఆత్మలు ఎవరైతే ఉన్నారో ఈ ఆత్మలందరినీ కూడా నేనే పావనంగా తయారు చేసి తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళాల్సి ఉంది అని చెప్తున్నారు శివబాబా. मैं ड्रामा अनुसार फिर से आया हूँ तुमको वापस ले जाने. డ్రామా అనుసారం మీ అందరినీ తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళటానికి నేను వచ్చేస్తాను అని చెప్తున్నారు శివబాబా. ఏ బాబా ఆత్మా से बात करते, इनकी आत्मा ब्रह्मा की आत्मा भी सुनती है. ఆత్మలతో బాబా ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ బ్రహ్మ ఆత్మ కూడా వింటున్నారు. बराबर बाबा हमको नॉलेज दे रहे, इनके अपना शरीर तो है ही नहीं, श्री कृष्ण का साधारण रूप नहीं कहेंगे. इसलिए श्री कृष्ण में नहीं आते हैं. श्री कृष्ण तो स्वर्ग का पहला प्रिंस था. फिर ये सब कह देते हैं श्री कृष्ण भगवान वाची, तो हो भी नहीं सकता. कितना फर्क है. बाबा మనకు జ్ఞానం ఇస్తున్నారు. నిజంగా తన సొంత శరీరం లేదు కాబట్టి శరీరంలో వచ్చేస్తున్నారు. ఏ శరీరము? సాధారణ శరీరం. శ్రీకృష్ణుడి శరీరంలో వస్తే సాధారణ శరీరం అన్నారు కదా, దాన్ని సాధారణ రూపంలో వస్తాను అనేదైతే వాగ్దానం ఇచ్చారో దాని అర్థం ఏంటి? శ్రీకృష్ణుడు అయితే స్వర్గంలోని మొదటి రాకుమారుడుగా ఉండేవారు కదా, అలాంటి శరీరంలో రారు, వైభవంగా ఉన్న శరీరంలో. కానీ వీళ్ళందరూ శ్రీకృష్ణ భగవాన్ వాచ అనేసుకున్నారు. అది వీళ్ళు కానే కాదు. ఎంత తేడా వచ్చేసింది ఈ విషయము. అంటే శ్రీకృష్ణుడు చెప్పేది జ్ఞానం అని చెప్పడం వల్ల ఎంత తేడా వచ్చేసింది. संगम पर श्री कृष्ण हो ना सके, ऑटोमेटिकली कृष्ण तो बहुत बनते, बाकी प्रैक्टिकल सत्य नहीं होगा. సంగమ యుగంలో కృష్ణుడు ఉండే అవకాశం లేదు. ఆర్టిఫిషియల్ కృష్ణుడు ఉంటారు, వేషం వేసుకునే కృష్ణుడు. కానీ రియల్ కృష్ణుడు ప్రాక్టికల్గా సత్యయుగంలోనే ఉంటారు అని చెప్తున్నారు బాబా. कृष्ण के नाम से दूसरा थोड़ी कोई हो सकता है. नाम तो बहुत अपने ऊपर रखवाते हैं. కృష్ణుడి పేరుతో ఇంకెవరైనా కూర్చొని జ్ఞానం చెప్తారంటారా? అలా కూడా అవ్వదు కదా. పేర్లు అయితే చాలామంది అలా పెట్టుకుంటుంటారు కూడా. కృష్ణుడి పేరు, కృష్ణ అనే పేరు ఎంతమందికి ఉండి ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కూర్చొని జ్ఞానం చెప్పేస్తారంటే లేదు కదా. అలాగని వైభవంగా ఉండే దేవత కృష్ణుడు వచ్చి చెప్తారు? చెప్పరు కదా. ఎందుకంటే గీతలో ఏం చెప్పారు? సాధారణ తనువు ద్వారా వృద్ధ సాధారణ తనువులో వచ్చి చెప్తాను అర్జున అని చెప్పారు కదా. बाप कहते हैं बच्चे इस अंतिम जन्म में पवित्र बनो तो पवित्र दुनिया की स्थापना में मदद होगी. पवित्रता तो अच्छी ही है. శివబాబా చెప్తున్నారు, పిల్లలరా ఈ అంతిమ జన్మలో మీరు పవిత్రంగా తయారైనట్లయితే పవిత్ర ప్రపంచ స్థాపనలో మీరు సహయోగిగా తయారవుతారు.
पवित्रता అనేది మంచి గుణం కదా. बहुत बच्चे मार खाते అబలవం पर अत्याचार होते. చాలామంది పిల్లలు పవిత్రత విషయంలో దెబ్బలు తింటూ ఉంటారు, అత్యాచారాలు జరుగుతూ ఉంటుంది. ఒకరి జ్ఞానంలో వచ్చి ఒకరు రాలేదంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు. లిఖితే బాబా క్యా కరే హమ్కో ఇస్ బంధన్ సే చూడా, బాబా ఏం చేయాలి ఈ బంధం నుండి విడిపించండి అని పిలుస్తూ ఉంటారు బాబాను. నాటక్ మీ దిఖాతే ద్రౌపదికి సాడి ఆది, ఆ పిలిచే వాళ్ళని ఏమంటారు, ద్రౌపదులు. అందుకే అక్కడ శాస్త్రాల్లో నాటకాలు తయారు చేసి చూపించారు, కథలు. ద్రౌపదికి చీరలిచ్చి రక్షించారు ఆ పిలుపు విని అని. అది ఇదే బంధనలో ఉండేవారు పిలుస్తూ ఉంటారు కదా బాబాను రక్షించమని. వాళ్ళదే ద్రౌపది యొక్క కథ. ఏ కహానీ బనాది. ఇక్కడ ఏదైతే పవిత్రత పాలన చేయటంలో పరిస్థితులు ఎదుర్కొంటున్నారో దానిని ఒక కథలా అది తయారు చేస్తారు మహాభారతంలో. बाबा कहते बच्चे पवित्र बनने से 21 जन्म तुम कभी नंगा नहीं होंगे। वह है ही राम राज, मुख्य विकार है अशुद्ध अहंकार, देह अभिमान, देह से मोह रहता है। वह है आत्मा अभिमानी। समझते हैं हम पुराना शरीर छोड़ दूसरा लेते हैं, उसको कहेंगे आत्मा अभिमानी। బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇప్పుడు మీరు పవిత్రంగా తయారైతే 21 జన్మల వరకు ఎప్పుడు కూడా మీరు వికారాల్లో వెళ్ళరు, నగ్నంగా అయ్యే పరిస్థితి రాదు. ఎందుకంటే అక్కడ ఉండేది రామరాజ్యము, వికారాలే ఉండవు. ముఖ్యమైన వికారం అశుద్ధ అహంకారం, దేహాభిమానం. బాబా చెప్తున్నారు దేహం మీద మోహం కూడా ఉంటూ ఉంటుంది కదా, కానీ సతీగంలో అలా ఉండరు. దేహాభిమానం ఉండదు, అంటే దేహం మీద మోహం కూడా ఉండదంట. అక్కడ అందరూ కూడా ఆత్మాభిమానిగా ఉంటారు సత్యుగంలో. మేము ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తున్నాము అనే ఒక భావంతో ఉంటారు. దాన్ని ఆత్మాభిమాని స్థితి అని చెప్తారు. बाप कहते तुम सब आत्मा हो, शिव बाबा को याद करते रहो क्योंकि अब वापस जाना है। यह है आत्माओं की सच्ची सच्ची रूहानी यात्रा. బాబా చెప్తున్నారు మీరందరూ ఆత్మలు, శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి బాబా దగ్గరికే వెళ్ళాలి మనము. ఇది ఆత్మ లేక సత్యమైన ఆత్మిక యాత్ర, బాబా దగ్గరికి వెళ్ళడము అనేది. సబ్కో సుప్రీం బాప్ కే పాస్ జానా హై. అందరూ మనం సుప్రీం బాబా దగ్గరికి వెళ్ళిపోవలసి ఉంది. ఇప్పుడు తీర్థయాత్ర పర్ జాతే తో రాస్తే మే రామ్ రామ్ కేతే జాతే, బాప్ కేతే తుమ్ బాప్ కో యాద్ కర్తే చలో. యాత్రలలో వెళ్ళినప్పుడు మార్గం మధ్యంలో రామ 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 అనుకుంటూ వెళ్తారు. ఏ యాత్రా స్థానానికి వెళ్తే ఆ పేరు తీసుకొని తలుచుకొని వెళ్తారు. సపోజ్ తిరుపతి వెళ్ళారనుకోండి, గోవిందా గోవిందా అనుకొని ఎక్కుతారు చూడండి అక్కడ. అలా బాబా చెప్తున్నారు మీరేం చేయాలి ఈ యాత్రలో, ఈ ఆత్మిక యాత్రలో బాబాని జ్ఞాపకం చేసుకుంటూ నడవండి ముందుకి. అంటే బాబా బాబా శివ బాబా శివ బాబా అనుకుని నడుస్తారా? అలా వాళ్ళ ఏదో పేరు బయటకి ఉచ్చరిస్తూ కాదు. కానీ ఇక్కడ మన యాత్ర అంటే బాబా స్మృతిలో ప్రతి పని చేసుకుంటూ బాబా స్మృతిలో మన జీవితం ముందుకు నడిపించటం. अब सारी दुनिया तो राजयोग नहीं सीखेगी, कल पहले वाले ही यहाँ आएंगे. అవి కలం లగ్న. ప్రపంచమంతా వచ్చి రాజయోగం నేర్చుకోరు. ఇక్కడ కల్పపూర్వం ఎవరు నేర్చుకున్నారో వాళ్ళే వచ్చి నేర్చుకుంటారు. ఇప్పుడు అంటు కట్టడం జరుగుతుంది. ఈ అంటులో ఎవరు రావాలో వాళ్ళే వచ్చి నేర్చుకుంటారు అని చెప్తున్నారు బాబా. జో దేవీ దేవత ధర్మ కా మీఠా झाड़ता सो प्रायलोप हो गए, बकेट डाल टालिया खड़ी है. దేవీ దేవత ధర్మం యొక్క మధురమైన వృక్షం ఏదైతే ఉండేదో అది ప్రాయలోపమైపోయింది. దాని కొమ్మలు మాత్రం మిగిలే, వేరే ధర్మాలనే కొమ్మలు. బనియన్ టికమ్ ఇస్తారు. మర్రి చెట్టు ఎలాగైతే ఊడలు ఉంటాయి, కాండం ఎండిపోతుంది కదా, అలా దేవతా ధర్మం అనేది ప్రాయలోపం అయిపోయింది. ఊడలైన వేరే ధర్మాలు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. వయస్సే ही इस देवी देवता धर्म का जो फाउंडेशन उसड़ गया. దేవతా ధర్మం అనే కాండం ఎండిపోయింది వృక్షంలో, బాకీ నిశానియా రహే. కానీ దేవతా ధర్మం ఉండేది అనే దాని గుర్తులు మిగిలే, విగ్రహాలు మందిరాలు అవి. परंतु कौन ही ये किसको पता नहीं, ना अपने धर्म का पता है, इसलिए हिंदू धर्म కే देते. కానీ ఆ విగ్రహాలు మందిరాల్లో వెళ్తూ కూడా వాళ్ళెవరు,
వాళ్ళ చరిత్ర ఎప్పుడు నడిచింది ఎవరికి కూడా తెలియదు స్పష్టంగా. తమ ధర్మం కోసం కూడా తెలియదు. అందుకే హిందూ ధర్మం అని చెప్పేసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. बाप कहते तुम्हारा भारत कितना सिर ताज था, धर्म के लिए कहा जाता है रिलीजियस इज माइट। अभी तो देवता धर्म ही नहीं, फिर वो धर्म कैसे स्थापन हो? बाबा చెప్తున్నారు భారతదేశం, మీ భారతదేశం ఎంత కిరీటధారి స్థితిలో ఉండేది. అందరూ కిరీటధారులే అన్నట్టు అటువంటి భారతదేశం ఉండేది కదా. ధర్మం కోసం చెప్తూ ఉంటారు ధర్మమే శక్తి అని. అయితే దేవతా ధర్మమే లేదు ఇప్పుడు భారతదేశంలోని. హిందూ అని పేరు మార్చుకొని చెప్పుకుంటున్నారు. శక్తి ఎక్కడ మిగిలింది చెప్పండి? మన ధర్మాన్ని ఎప్పుడు మర్చిపోయినప్పుడు మనకి శక్తి తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ ధర్మం ఎలా స్థాపన అవ్వాలి? बाप है सर्वशक्तिमान, वर्षा उनसे मिलता है, ताकत भी उनसे मिलेगी. बाप है सृष्टि का बीज रूप, हम उनकी फैमिली हो गए. బాబా సర్వశక్తివంతుడు, అతడి వచ్చి మళ్ళీ స్థాపించాలి కదా ఈ ధర్మం. బాబా నుండి వారసత్వం మనకు దొరుకుతుంది, శక్తి కూడా అతని నుండి దొరుకుతుంది. బాబా సృష్టికి బీజ రూపుడు కదా, అతని ఫ్యామిలీ అయిపోయాం మనం ఇప్పుడు. बाप सत है, चैतन्य है, ज्ञान का सागर है, सब कुछ आत्मा में, आत्मा ही सुनती है पढ़ती है, आत्मा में ही अच्छे बुरे संस्कार होते हैं. बाबा सृष्टि की बीज रूपम, सत्यम, చైతన్యం, జ్ఞానసాగరుడు. ఇది బాబా మహిమ. అంతా ఆత్మలోనే ఉంటుంది కదా. జ్ఞానసాగర్ అంటే జ్ఞానం అంతా అక్కడ ఉంటుంది, ఆత్మలోనే ఉంటుంది కదా బాబా ఆత్మలో. అలాగే మీరు కూడా ఆత్మే వింటున్నారు, ఆత్మే చదువుకుంటున్నారు, ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారాలు అనేవి తయారవుతున్నాయి కదా అని చెప్తున్నారు బాబా. इस समय सबकी आत्मा तमो प्रधान हो गई. सबसे जास्ती तमो प्रधान बुद्धि భారతవాసి ही बने हैं. ఈ సమయంలో ఆత్మలందరూ కూడా తమో ప్రధానం అయిపోయారు. అందరికన్నా ఎక్కువ తమో ప్రధాన బుద్ధి అంటే భారతవాసీలదే అయిపోయింది. श्रेष्ठ थे श्रेष्ठ आत्मा ये भी भारत की ही थी, वही हेवन के मालिक थे. ये नाटक बना हुआ है. శ్రేష్ఠాతి శ్రేష్టమైన ఆత్మలు కూడా భారతీయులే ఉండేవారు, స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు. నాటకం ఇలా తయారైంది, దేవతలే హీరో పాత్ర అభినయించటం అనేది ఈ డ్రామాలో. सबको अपना अपना पार्ट मिला हुआ है. आत्माएं सब एक जैसी हैं, उनमें कोई फर्क नहीं है. అందరికీ వారి వారి పాత్ర లభించి ఉంది. ఆత్మ రూపమైతే అందరిది ఒకేలాగా ఉంటుంది, పాత్రలు ఎవరిది వాళ్ళది వేరువేరుగా ఉంటుంది. కానీ రూపంలో అయితే తేడా ఉండదు, అందరూ బిందు ఆత్మ ही. ऐसा नहीं हमारी आत्मा छोटी बाबा बड़ा ही नहीं, आत्मा छोटी बड़ी नहीं होती. మా ఆత్మ చిన్న రూపం ఉండొచ్చేమో, ఆత్మలందరూ మనం తండ్రిది పెద్ద రూపం ఉంటుందేమో బాబాది అని అనుకోకండి. అలా ఏం లేదు. ఆత్మ అయితే చిన్న పెద్ద సైజులు తేడా రాదు. ఆత్మ 84 जन्मों का पार्ट फिर से रिपीट करती, उनकी कभी एंड नहीं होती. ఆత్మ 84 జన్మల పాత్ర రిపీట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ శరీరాన్ని ధరించి వచ్చి కదా. అది ఎప్పుడు కూడా ఎండ్ అయ్యేది ఉండదు. ఇంటికి వెళ్ళినా మళ్ళీ రావాలి, మళ్ళీ ప్లే చేయాలి మనం. एक आत्मा कितनी सर्विस करती होगी, वो अविनाशी पार्ट कभी मिटने वाला नहीं है. क्या ये बातें विद्वान पंडित शास्त्रों की अथॉरिटी जानते हैं? इतनी छोटी आत्मा में कितना भारी पार्ट है. परम पिता परमात्मा भी ड्रामा के वश में ही पार्ट बजाने के लिए बंधा हुआ है. एक रेट टाइम पर ही आएगा वो भी. బాబా చెప్తున్నారు, ఒక ఆత్మ ఎంత సర్వీస్ చేస్తుందో ఆలోచించండి. డ్రామాలో 84 జన్మల పాత్ర రిపీట్ చేయడం అంటే ఎంత సర్వీస్ చేస్తుందో వచ్చి. సర్వీస్ అంటే సేవాన్ని కాదు, దాని జాబ్, దాని డ్యూటీ ఎంత చేస్తుందో ఒక్కొక్క ఆత్మ. అవినాశీ పాత్ర అభినయిస్తుంది ఆత్మ. ఎప్పుడు చెరిగిపోదు కదా ఆత్మలో ఉన్నటువంటి పాత్ర. అయిపోతుంది, బాబా వస్తారు, ఇంటికి తీసుకొని వెళ్తారు, పరంధామానికి వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చి అభినయిస్తాం, మళ్ళీ బాబా వస్తారు, ఎప్పటికీ ఇది చెరిగిపోదు ఈ పాత్ర అని చెప్తున్నారు బాబా, ఆత్మలో ఉన్న పాత్ర. ఇటువంటి ఈ విషయాలు విద్వాంసులు పండితులు శాస్త్రాల యొక్క అథారిటీ అనే వాళ్ళకి తెలుసా?
ఎప్పుడైనా చెప్పారా ఎవరికైనా? చూడండి, ఇంత అటువంటి విషయాలు ఇక్కడ బాబా మనకు చెప్తున్నారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత గొప్ప పాత్ర నిండి ఉంటుంది. పరంపిత పరమాత్మ కూడా అంతే కదా, అతని యొక్క చిన్న బిందువులో ఇంత గొప్ప పాత్ర నిండి ఉంది. అతడు కూడా డ్రామాకు వశమై నడుస్తున్నారు. పాత్ర అభినయించటం కోసం ఎక్యురేట్ టైంకి రావాలంట. సంగమయుగం వచ్చేటప్పుడు ఖచ్చితమైన సమయానికి దిగి వస్తారు. ఇలా బందీ అయి ఉన్నారు డ్రామాలో అతడు కూడా అని చెప్తున్నారు బాబా. ఉన్కో భీ అప్నా పార్ట్ టైం పర్ బజానా హై, సబ్కో సుఖీ బనానా హై. అందుకే అతడు కూడా తన టైంకి తను వచ్చి పాత్ర అభినయించాలంటే డ్రామాలో అందరినీ సుఖీగా తయారు చేయాలి. శివబాబా వచ్చి ఖ్యాల్ కరో ఆత్మ క్యా హై. बाकी आत्मा भी इतनी छोटी बिंदी मिसल इतनी छोटी चीज़ की पूजा तो कोई कर ना सके भक्ति के लिए, फिर बड़ा बनाते जिसकी पूजा हो सके. ఆలోచించండి, ఆత్మ ఏంటి? ఇంత చిన్న బిందువు, ఈ చిన్న బిందువుకి పూజ ఎలా చేయగలం? అందుకే భక్తి మార్గం వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద లింగాన్ని తయారు చేసుకున్నారు. పరమాత్మ యొక్క ఆ చిన్న బిందువుని పూజ చేయలేరు కదా, అందుకు లింగాన్ని తయారు చేసుకుంటే పూజ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా తయారు చేశారు. जिसको शिव अथवा रुद्र भी कहते हैं, भी बिंदी में तिलक देते हैं ना. यह ये बड़ी समझने की बात है और कोई तो समझा ना सके. ये बाप बैठ समझाते बहुत महीन बातें हैं. బాబా చెప్తున్నారు, ఏదైతే లింగము పూజకు అనుకూలంగా చేసుకున్నారో దానికి శివుడు అని రుద్రుడు అని కూడా పేరు పెట్టి వర్ణించుకున్నారు. బిందు రూపం కదా లింగము అంటే. అందుకే తిలకం బొట్టు కూడా పెడతారు కదా, 3 నామాలు పెట్టి మధ్యలో ఒక బిందువు పెడతారు. బిందు స్వరూపానికి గుర్తు. మనం కూడా మస్తకంలో బొట్టు పెట్టుకుంటాం కదా, ఆత్మ బిందువుకి గుర్తు. ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇంకెవరు కూడా ఎక్కడ అర్థం చేయించలేరు ఈ సత్సంగాల్లోని. బాబా కూర్చొని చెప్తున్నారు ఈ విషయాలు. చాలా సూక్ష్మమైన విషయాలు ఇవి. बाप समझाते बच्चे, आत्मा देखो कितनी छोटी है, आत्मा के आर्गन्स देखो कितने बड़े हैं. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఆత్మ చూడండి ఎంత చిన్నది మీది కదా. ఆత్మ ఏదైతే ఇంద్రియాలను ధరించిందో అది ఎంత పెద్ద రూపంలో ఉన్నాయి చూడండి. శరీరం ఎంత పెద్దది, ఇంద్రియాలు పెద్దవి. इस समय सबकी आत्मा और शरीर दोनों ही पतित है, अब फिर पावन बनना है. ఈ సమయంలో అందరి ఆత్మ శరీరం 2 పతితమైపోయి ఇప్పుడు పావనంగా తయారవ్వాలి. तुम अव्यभिचारी बनो, एक से ही सुनो, एक को ही याद करो. పావనంగా తయారవ్వాలి అంటే కూడా మీరు ఏం చేయాలి, అవ్యభిచారి జ్ఞానం వినండి. అంటే ఒక్క బాబా నుండే వినండి, ఒక బాబానే జ్ఞాపకం చేయండి. ओहो बाबा आप तो बड़ी कमाल करते हो, कैसे ज्ञान सुनाते हो और किसकी ताकत नहीं जो ये नॉलेज दे सके. బాబా నుండే జ్ఞానం వినాలి, వింటూ ఇది అనుభూతి చెందుతూ ఉండాలి. ఓహో బాబా గొప్ప అద్భుతం మీరు చేస్తున్నారు, ఎలాంటి జ్ఞానం మాకు వినిపిస్తున్నారు. ఇలాంటి జ్ఞానం వినిపించే శక్తి ఇంకెవరికి లేదు. మీరే జ్ఞానసాగరుడు, మీరే ఎటువంటి జ్ఞానం వినిపిస్తున్నారు, వినిపించగలరు. ఇలా మనం బాబాను అనుభవం చేస్తూ ఉండాలి జ్ఞానము వింటున్న సమయంలో. तुम्हारी चढ़ती कला अब ही होती जबकि बाप आकर पढ़ाते हैं. ఎప్పుడైతే బాబా పరంధామ నుండి వచ్చి ఇక్కడ చదివిస్తున్నారో మనకి, అప్పుడే మీరు ఎక్కే కళల్లోకి వెళ్ళే అవకాశం కుదురుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. इस समय सभी मनुष्य मात्र पतित थे, इसलिए बाप कहते मैं सबका उद्धार करने के लिए आता हूँ. ఈ సమయంలో మానవ మాత్రులందరూ పతితులైపోయి ఉన్నారు. అందుకే బాబా చెప్తున్నారు, నేను అందరి ఉద్ధరణ చేయటానికి ఈ సమయంలో వస్తున్నాను. रात से दिन में जाने का रास्ता बताता हूँ. गाते भी हैं नयन इनको राह दिखाओ प्रभु. गोया सब भी कहते हैं हम नयन ही नहीं, हमको राह बता. कहाँ की राह? अपने घर के. బాబా చెప్తున్నారు, నేను వచ్చి అందరు ఉద్ధరణ చేయటానికి నేను వస్తున్నాను. వచ్చి రాత్రి నుండి పగలులోకి ఎలా వెళ్ళాలనే మార్గం నేను చూపిస్తున్నాను. అందుకే మళ్ళీ భక్తిలో మహిమ చేస్తూ పాడుతున్నారు. ఏమని, నయనహీనులైన మాకు
మార్గం చూపించు ప్రభు అని పిలుస్తున్నారు. అంటే మేము నయనహీనులైపోయాము అని పిలుస్తున్నారు. ఎక్కడికి మార్గం చూపించమంటున్నారు? ఇంటికి వెళ్ళే మార్గం, ముక్తి, పరంధామకి వెళ్ళే మార్గం చూపించమని అడుగుతున్నారు. यहाँ तो बहुत दुख है बाबा, हम अंधों की लाठी तो आप ही हो बाबा. अक्षर से वर्षा याद आता है प्रभु, यह ईश्वर कहने से वर्षे का नशे नहीं होता. त्वमेव माताश पिता, ये उनकी महिमा है. ఇక్కడైతే చాలా దుఃఖాలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళిపోండి అని అందరూ పిలుస్తున్నారు కూడా, మార్గం చూపించండి అని. కాబట్టి మార్గం చూపించమనడం అంటే అర్థం ఏంటి? బాబా, అంధులైన మాకు ఊతకర్ర మీరే, మార్గం చూపించేవారు మీరే అని మహిమ చేస్తున్నారు. బాబా అని పలికినప్పుడు ఈ పదం ఎంత మంచి అనుభూతి కలిగిస్తుంది. బాబా, నాన్న అనగానే వారసత్వం జ్ఞాపకం వస్తుంది కదా. ప్రభు, ఈశ్వర, ఓ గాడ్, ఇలాంటి వారసత్వం ఎక్కడన్నా ఎక్కుతుందా? ఎక్కదు. ఆ పదంలోని బాబా అనే పదంలో వారసత్వం యొక్క నశ, అధికారం అనుభవం అవుతుంది. నీవే తల్లివి తండ్రివి అనే మహిమ కూడా బాబాదే. మనుష్యకి ఏదైతే ఏ వేదతో అనాది పరంతో పూజ కబ్సే పడితే ఆయో क्या सतयुग से लेकर वहाँ शास्त्र तो होते नहीं, ये है भक्ति मार्ग के कुछ भी जानते नहीं. మనుషులు వేదాలు అనాదిగా ఉన్నాయని చెప్పేస్తారు. అయితే ఎప్పటి నుండి చదువుతున్నారో అడగండి. సత్యుగం నుండి చదువుతున్నారా? సత్యుగంలో ఉండవే ఈ శాస్త్రాలు. అక్కడ భక్తి ఉండదు కదా. భక్తి మార్గం మొదలయ్యాక ద్వాపర యుగంలో భక్తి మార్గం కోసం అవసరం కాబట్టి అప్పుడే ఈ వేదాలు శాస్త్రాలు తయారు చేశారు. అనాది అని ఎలా అంటారు? సతయుగం నుండి లేవు కదా ఇవి. ఏమీ అర్థం తెలీదు మనుషులకు. బాప్ कहते अभी मैं आकर तुमको सबका सार समझाता हूँ ब्रह्मा ద్వారా. శివబాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను బ్రహ్మ ద్వారా వీటన్నింటి యొక్క వేద శాస్త్రాలన్నింటి యొక్క సారం చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ బచ్చా మేరా హై, యే విష్ణుకి నభి సే నిక్లా హై. బ్రహ్మ నా బిడ్డ, నా పుత్రుడా, లేకపోతే విష్ణు నాభి నుండి పుట్టాడంటారా అడుగుతున్నారు బాబా. ब्रह्मा तो शिव का बच्चा हुआ, विष्णु का बच्चा तो नहीं. బ్రహ్మ శివుడు యొక్క పుత్రుడయ్యారు, విష్ణు పుత్రుడు కాదు కదా. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్టు చూపించారు కదా. అంటే విష్ణుడు నాభి నుండి పుట్టారంటారు. లేదు, శివబాబా వచ్చి అడాప్ట్ చేసుకొని తన బిడ్డగా తయారు చేసుకుంటున్నారు. బ్రహ్మ హీ ఫిర్ విష్ణు బంతే. అయితే మరి ఆ చిత్రం ఎందుకు చూపించారు అంటే బ్రహ్మే విష్ణు అవుతున్నారు. విష్ణుయే జన్మల్లో వచ్చి లాస్ట్లో బ్రహ్మ అవుతారనే ఆ విషయాన్ని అర్థం చేయించడానికి నాభి లింక్ అలా చూపించారు అని చెప్తున్నారు బాబా. फिर विष्णु 84 जन्म बाद ब्रह्मा बनते हैं. ये बहुत गुह्य राज है जो तुम बच्चे ही समझते हो. విష్ణు 84 జన్మలు తీసుకుని తర్వాత బ్రహ్మగా తయారవుతున్నారు. అందుకే విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మ వచ్చినట్టు చూపించారు. అంటే విష్ణు ఫస్ట్ జన్మ సతీగంలో, బ్రహ్మ అనే రూపం కలియుగం చివరిలో ఉన్న రూపం. అదే ఆత్మ. శరీరాలు మార్చుకుంటూ లాస్ట్కి ఇలా అయ్యారు అనేది చూపించడానికి ఆ చిత్రం చూపించారు. ఈ చాలా గుహ్యమైన రహస్యాలు పిల్లలు మీరే అర్థం చేసుకుంటున్నారు. అభి బ్రహ్మ ముఖ ద్వారా तुम ब्राह्मण बच्चों का जन्म हुआ है तो कितना नशा और खुशी तुम बच्चों को होनी चाहिए. ఇప్పుడు బ్రహ్మ ముఖం ద్వారా బ్రాహ్మణ పిల్లలు మీకు జన్మ జరిగింది బాబా దగ్గర, కాబట్టి ఎంత నశ మరియు ఖుషి పిల్లలకు ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सीखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, संपूर्ण पावन बनने के लिए अव्यभिचारी बनना है. एक बाप से ही सुनना है, एक को ही याद करना है. సంపూర్ణ పావనంగా తారడం కోసం అవ్యభిచారిగా తారవాలి. ఒక బాబా నుండి వినాలి. అవ్యభిచారి కావడం అంటే అర్థం ఏంటి? ఒక బాబా నుండి వినాలి, ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, खुदाई की मत
खुदाई खिदमतगार बन भारत को पावन बनाने की सेवा करनी, एक बाप से प्रीत बुद्धि रहना है. ఈశ్వరీయ సేవాధారిగా రే భారతదేశాన్ని పావనంగా తయారు చేసే సేవ చెయ్యాలి. ఒక బాబా పైన ప్రీతి బుద్ధి ఉంచుకోవాలి. ఒక బాబా పైన प्रीति बुद्धि ఉండాలి. वरदान स्वस्थिति द्वारा हर परिस्थिति को पार करने वाले मास्टर त्रिकालदर्शी भव. స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటి వెళ్ళేటటువంటి मास्टर त्रिकालदर्शिगा कंडी. जो बच्चे त्रिकालदर्शी स्थिति में स्थित रहते वो अपने स्वस्थिति द्वारा हर परिस्थिति को ऐसे पार कर लेते जैसे कि कुछ था ही नहीं. ये పిల్లలైతే త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉంటారు. వారు తమ స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని ఎలా దాటి వెళ్ళిపోతూ ఉంటారంటే అసలు పరిస్థితి నా ఎదురుగా లేదు అన్నంతలా అది పరిస్థితి తెలియదు, అలా దాటి వెళ్ళిపోతారు. పరిస్థితి యొక్క కష్టం తెలియకుండానే పరిస్థితిని దాటి వెళ్ళిపోతారు. స్వస్థితి కరెక్ట్గా ఉంచుకునే వాళ్ళు नॉलेजफुल त्रिकालदर्शी आत्मा समय प्रमाण हर शक्ति को, हर पॉइंट को, हर गुण को ऑर्डर से चलते हैं. ఎందుకంత ఈజీ అయిపోతుంది వాళ్ళకి. జ్ఞానసాగరులు, జ్ఞాన సంపన్నులు, త్రికాలదర్శులుగా ఉండే ఆత్మలు ఎలా ఉంటారో తెలుసా? సమయానుసారం ప్రతి శక్తిని, ప్రతి జ్ఞాన పాయింట్ని, ప్రతి గుణాన్ని ఆర్డర్ ఇచ్చి ఉపయోగించుకుంటారు వాళ్ళ జీవితంలో. ऐसा नहीं कि समय आने पर आर्डर करे सहन शक्ति को और कार्य पूरा हो जाए फिर सहन शक्ति आए, ఇలా ఉండకూడదు. సమయం వచ్చినప్పుడు నేనేమో సహన శక్తి నాలో కావాలి అని ఆర్డర్ ఇచ్చాను నేను, కానీ ఆ కార్యము ఆ పరిస్థితి పూర్తయిపోయాక సహన శక్తి నాలో వచ్చింది అనేలా ఉండకూడదు. जिस समय जो शक्ति जिस विधि से चाहिए उस समय अपना कार्य करे, तब कहेंगे खजाने के मालिक मास्टर त्रिकालदर्शी. ఏ సమయంలో ఏ శక్తి ఏ విధితో ఉపయోగించాలో ఆ సమయంలో ఆ శక్తిని ఉపయోగించగలగాలి. అది పని చేయాలి మనలో ఆ శక్తి ఆ సమయానికి. అప్పుడు అంటారు ఖజానాకు మీరు మాలికులు, మాస్టర్ త్రికాలదర్శి. శక్తులు, గుణాలు, జ్ఞాన పాయింట్స్ ఖజానాకు మీరు మాలికలు అంటారు అది కరెక్ట్గా ఉపయోగించగలిగినప్పుడు. మాస్టర్ త్రికాలదర్శులని చెప్తారు. స్లోగన్ जो सदा खुश रहते और सबको खुशी बांटते वही सच्चे సేవాదారి है. ఎవరైతే సదా ఖుషిగా ఉంటారో మరి అందరికీ ఖుషి పంచిపెడతారో వాళ్ళే సత్యమైన సేవాదారీలు అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా మురళి ద్వారా మనకు చాలా రిఫ్రెష్ చేసేసారు కదా. దుఃఖీలందరి దుఃఖాలు దూరం చేసి సుఖీగా తయారు చేస్తున్నారు. సర్వల సద్గతి దాత బాబా ఒక్కరే. ఎక్కే కళలో వెళ్ళడానికి ఒక బాబా నుండే వినాలి. ఇంకేం చెప్తున్నారు? బ్రహ్మాసు విష్ణు చిత్రంలో వేద శాస్త్రాల సారం వచ్చేసింది. ఇంకేం చెప్తున్నారు? ఈశ్వరీయ సేవాదారి భారతదేశాన్ని పావనంగా తయారు చేసే సేవ చేయాలి. ఒక బాబాతో ప్రీతి పెట్టుకోవాలి. స్వస్థితి ద్వారా పరిస్థితులను ఈజీగా దాటి వెళ్ళే ప్రయత్నం చేయండి. త్రికాలదర్శి చూడండి ప్రతి పరిస్థితిని. స్వస్థితి అంటేనే మనలా పాయింట్స్, శక్తులు, గుణాలు ఖజానా పెట్టుకోవటం టైం కదా ఉపయోగపడాలి. మీరు ఆర్డర్ ఇవ్వగానే సదా ఖుషిగా ఉండాలి, అందరికీ ఖుషి పంచాలి. అదే సత్యమైన సేవాదారి కావడం. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు 2 నిమిషాలు నేను 10 నిమిషాలు మాతృభూమి కోసం యోగం అభ్యాసంది కామెంటరీ చెప్తాను. అందరూ అనుభవం చేసుకోండి. ఎలా ఓం శాంతి.
నేను ఒక అతి సూక్ష్మ జ్యోతిర్బిందు ఆత్మను. మస్తక మధ్య మెరిసే ఒక చైతన్య శక్తి స్వరూపాన్ని. మస్తక మధ్య ఉన్న బిందు స్వరూపం నా నుండి దివ్య ప్రకాశం నా మస్తకము ముఖ భాగమంతా వ్యాపించి ఉంది. శక్తిశాలి ఆత్మను నేను. ఈ శరీరం నుండి భిన్నమై ఆత్మ నేను. సూక్ష్మలోకంలో చేరుకున్నాను. సూక్ష్మలోకంలో మెరిసేటటువంటి తెల్లని ప్రకాశమయ శరీరాన్ని ధరించి ఉన్నాను. తేలికగా ఉన్నాను. డబల్ లైట్ స్వరూపంలో ఉన్నాను. బ్రహ్మ బాబా యొక్క సంపూర్ణ పరిస్థ స్వరూపం నా ఎదురుగా. బాబాను కూడా నేను ఒక పవిత్రమైన తెల్లని ప్రకాశంతో ఉన్న పరిస్థ రూపంలో చూస్తున్నాను. బాబా బొర్కట్టి మధ్య సర్వశక్తివంతుడు శివ బాబా విరాజమానమై ఉన్నారు. నేను ఒక ఫరిస్తా బాబ్ దాదా ఎదురుగా చేరుకున్నాను. బాబ్ దాదా నుండి శక్తిశాలి దృష్టి తీసుకుంటూ ఉన్నాను. బాబ్ దాదా నా మస్తకంలో విజయీ తిలకాన్ని దిద్దారు. నా తలపైన వరదాని హస్తాన్నుంచుతూ విజయీ రత్నం భవ అనే వరదానం నాకు ఇచ్చారు. బాబ్ దాదా నుండి వరదానాల యొక్క శక్తి నింపుకుని నేను ఆకాశంలో పరిస్థ రూపంలో బాబ్ దాదాతో కలిసి ఆకాశంలో చేరుకున్నాను. నేను
పరిస్వరూపంలో ఉన్న నేను నా ఎదురుగా భారత భూమిని చూస్తూ మహాన్ దేశమైనటువంటి నా భారతదేశానికి నా మస్తకం నుండి శక్తి కిరణాలను నేను దానం చేస్తున్నాను. ఈ శక్తి తరంగాలు ప్రకృతి తత్వాలకు చేరుతున్నది. ఆకాశం, వాయు, జలతత్వానికి కూడా నా నుండి వెలువడే శక్తి కిరణాలు చేరుతున్నాయి. ధరణి, అగ్నితత్వానికి తత్వాలతో పాటు నూట 30 కోట్ల జనాలతో నిండి ఉన్నాం. భారతవాసులందరికీ కూడా నా నుండి శక్తి యొక్క ప్రకాశ కిరణాలు చేరుతున్నాయి. ఎవరైతే దేశభక్తిని ప్రదర్శిస్తూ వారి జీవితాలను దేశ రక్షణ కోసం బలి ఇచ్చినటువంటి, వారి జీవితాలను అర్పించినటువంటి నవజవానులై ఉన్నారు, మహాన్ యుద్ధ వీరులై ఉన్నారు. వారందరికీ కూడా ఈ శక్తి యొక్క ప్రకాశ కిరణాలు చేరుతున్నాయి. వారిలో ఒక బలం నిండుతుంది. ఈ తరంగాలతో మొత్తం భారత ప్రజలలో ఉన్న
నిస్పృహ, నిరాశ దూరమవుతూ ఆశావాదిగా తయారవుతున్నారు. వారి జీవితాల్లో ఉల్లాసోత్సాహాలు నిండుతున్నాయి. తిరిగి భారత భూమి పైన శక్తిశాలి వాతావరణం నెలకొని పంచతత్వాల నుండి అటువంటి శక్తిశాలి పాలన దొరుకుతూ సతీగి సృష్టిలో ప్రకృతి ద్వారా నిరోగి కాంచన కాయను పొందుతూ ఆయుష్ ఆరోగ్యంతో సర్వసుఖాలు అనుభవిస్తాం. కొద్ది రోజుల్లోనే రాబోయే సత్యుగం ఎక్కడైతే శారీరక మానసిక స్థితిలో శక్తిశాలిగా ఉంటారో దేవీ దేవతలు నా నుండి వెలువడే శక్తి కిరణాలతో అలాంటి వాతావరణం తయారవుతున్నది. సతిగా రానే వచ్చేస్తుంది. సతిగా రానే వచ్చేసింది. అది స్వర్ణిమ ప్రపంచం. ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉండే ఆ రాజ్యం యొక్క సుఖం నా కళ్ళెదురుగా కనిపిస్తున్నది. ఈ విధంగా స్వర్ణిమ భారత భూమిని తయారు చేయటం కోసం నా యోగదానం నేను చేసుకొని తిరిగి సాకార శరీరంలోకి ప్రవేశించాను. మస్తకంలో సూక్ష్మ బిందు నేను. ఈ బిందు నుండి అనంతమైన శక్తి కిరణాలు నా చుట్టూ దూరం వరకు వ్యాపిస్తూ నా చుట్టూ వాతావరణం శక్తిశాలిగా తయారవుతుంది. ఒక సెకండ్ నేను నా చుట్టూ ఉన్న శక్తి తరంగాలను అనుభవం చేస్తాను.
ओम शांति शांति।